ఉండే పెద్దలకి మన 99 టీవీ వీక్షకులందరికీ నమస్కారం సార్. ఇప్పుడు అంబటి రాంబాబు గారి మాటలకు వస్తే ఆయన మాటల్లో నాకు ఎందుకో ఒక నిరాశతో కూడిన ఆవేదన వ్యక్తం చేసుకుంటానట్టుగా నాకు అనిపిస్తా ఉంది సార్. ఆయనకి ఏం మాట్లాడాలో తెలియక పులంటాడు పిల్లంటాడు. దర్శన్ ప్రసాద్ గారు టెక్నికల్ ప్రాబ్లమా? ఆయన మాటలకి మనం అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే బట్ మీ విజయవాడ ఎంపీకి కేసిరెడ్డికి ఉన్న బంధం గురించి అయితే దానికైతే విలువ ఇవ్వాలి కదా. ప్రస్తుతానికి మిగిలిన ఏకైక చివరి బ్యాట్స్మెన్ ఆయనేలాగా ఉన్నాడు, పోరాడుతున్నాడు. ఇంకా లాస్ట్ ఓవర్లలో ఏదో ఒకటి కామెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేయనివ్వండి, పుల్లెవరో పిల్లెవరో అన్నీ తెలుస్తుంది. ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం ముందుకు పోతున్న ఒక క్రమంలో ఆయనకి ఏదో సాహసం లాగే అనిపిస్తా ఉంది. ఎస్, ఇది సాహసమే, ఖచ్చితంగా సాహసమే. ఎందుకంటే భ్రష్టు పట్టి చేశారు ఈ రాష్ట్రాన్ని, అధోగతి పాలు చేశారు. అసలు ఇది రాష్ట్రమేనా, దీన్ని ఈ విధంగా పరిపాలించారా గతంలో అనేది వాళ్ళు చేసి చూపించారు. దాని అంతా చక్కదిద్దుకోవడం మాకు సాహసమే. ఖచ్చితంగా జాగ్రత్తగా అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన నేతృత్వంలో బీజేపీ గారి సహకారంతో ఖచ్చితంగా ముందుకే వెళ్తాం. సాహసం చేసి ప్రజలకు న్యాయం చేస్తాం. ఇది అంబటి గారి గురించి వస్తే, ఇకపోతే మీరు చెప్పారు లిక్కర్ స్కామ్లో ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టేది ప్రసక్తే లేనేది స్పష్టంగా తెలుసు. జాగ్రత్తగా జైల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి స్మార్ట్ ఫోన్లు ఇస్తాం, ఎవరిని వదిలిపెట్టాం. అదేనా మీరు చెప్పేది? సార్ నేను చెప్పేది వ్యవస్థ ఎంత దిగజారిపోయిందనే దానికి ఇది కూడా ఒక ఉదాహరణగా నేను చెప్తాను సార్. ఇంకా కల్ప్రిట్స్ ఉన్నారు సార్, ఇంకా కల్ప్రిట్స్ ఉన్నారు. వ్యవస్థ దిగజారిందా లేకపోతే వ్యవస్థ దిగజారిందా లేకపోతే మీ ఎంపీ స్మార్ట్ గా వ్యవహరిస్తున్నారా తన మిత్రుడిని కాపాడుకోవడానికి? ఇది మీరు మనం అనవసరంగా నింద వేయకూడదు సార్. ఇది వ్యవస్థలో లోపాలు మాత్రమే. గతంలో మీరు చూడండి ఎంతటి పెద్ద నిందేముందండి నరసింహప్రసాద్ గారు, నిందేం లేదు. వాస్తవం ఏంటంటే ఇద్దరు ఐకమత్యంగా ఒకే ఆఫీసులో, ఆయన ఒక గదిలో ఈయన ఒక గదిలో, వాళ్ళు ఇద్దరు కామన్ గా యూజ్ చేసే వ్యాపారానికి సంబంధించి కూడా ఒకటే మెయిల్ ఐడి. ఎన్నో రోజుల నుంచి ఈ డిబేట్ జరుగుతా ఉంది సార్, దీని మీద చర్చ జరుగుతుంది. మీ పార్టీ మాట్లాడలేదు దాని మీద? మీ పార్టీ నేను చెప్పాను సార్, దర్యాప్తు సంస్థల్ని ఎవరన్నా మ్యానిపులేట్ చేసేటప్పుడు అయితే మీరు మాట్లాడాలా. ఇక ఎంత పారదర్శకంగా జరుగుతుంది దర్యాప్తు అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి సార్. మనం ఎందుకంటే ఇంత పెద్ద స్కాము బయటపడినప్పుడు దీన్ని అప్రిషియేట్ చేయాలా. ఎట్లా మేము ఒకవేళ నిజంగా తప్పు చేస్తే కాపాడుకుంటామని మీరు అనుకుంటారు? దీనికి ఈ బురదని ఇంకొకరు అంటించుకోరు అనుకుంటామా? ఇంత చక్కటి ప్రజా పరిపాలన చేసే సమయంలో వివరణ అడిగారా? మీ ఎంపీని వివరణ అడిగారా? అయ్యా ఏంటి మీకు కసిరెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి, వివరణ అడిగారా మీరు? సార్ అది పబ్లిక్ గా తెలుస్తుంది కదా సార్, ఏమైనా ఉంటే రేపు పబ్లిక్ గానే తెలుస్తుంది. దీంట్లో మేమేదో 4 గోళ్ల మధ్య మాట్లాడాల్సిన అవసరం ఏముంది? పబ్లిక్ లోనే మీరు మాట్లాడాలండి, మీరు మాట్లాడాలి. ఆయన మీ ఎంపీ, మీ పార్టీ నుంచి ఎన్నికైన ఎంపీ. ఇప్పుడు రకరకాల నిందలు వేస్తారు, రకరకాల అపోహలు సృష్టిస్తారు సార్. దాంట్లో ఘనులు ఈ ప్రతిపక్షాలు. వీటిలన్నిటికీ నిగ్గుదిల్చడానికే మనకు దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. మేము గతంలో లాగా వాళ్ళని మ్యానిపులేట్ చేసి బెయిల్ మీదనే కొన్ని సంవత్సరాలు బయట తిరగలేదు మా వాళ్ళు ఎవరు. చట్టం మీద గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉంది కాబట్టి. సరే, వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి బెయిల్ ఇది అరెస్ట్ అయ్యి బెయిల్ కోసం ప్రయత్నాలు చేయడం, లేకపోతే బెయిల్ మీద బయట తిరగడం చేశారు. మనకి కొన్ని కేసులు ఉన్నాయి కదా పాత, అసలు కోర్టులో ఆ కేసు బెంచ్కి ఎక్కకుండా మేనేజ్ చేసిన సందర్భాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా సార్. గత 5 సంవత్సరాలు పరిపాలన చేశారు సార్, ఎందుకు చేసుకోలేదు? నేను 40 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాను సార్. 40 సంవత్సరాలైనా కూడా మీకు ఇచ్చిన టైంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? మీకుండే అపోహలు ఎందుకు తొలగించుకోలేకపోయారు మీరు? అంటే అవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అనేది గట్టిగా నమ్ముతున్నాం మేము. ఉంటే మీరు ఏ తప్పు చేయని దానికి 53 రోజులు జైల్లో పెట్టారే మీరు ఇంకేదైనా ఉంటే. నేను ఆ కేసు గురించి మాట్లాడలేదండి. నేను ఆ కేసు పర్టికులర్ గా కేశినేని చిన్ని గారి కేసు గురించి మాట్లాడలేకనే, ఏమీ చేసేది లేకనే వీళ్ళు కొండను దొవి ఎలుకన పట్టాలని చూసారు, కనీసం తోకను కూడా పట్టుకోలేకపోయారు లాస్ట్. అంటే ఏమి లేదని అర్థం. అక్కడ ఏదన్నా ఉంటే వీళ్ళకి మించిన వాళ్ళు ఉన్నారా? సొంత కుటుంబ సభ్యులనే రాజకీయాలకు వాడుకున్న వాళ్ళు మమ్మల్ని వదులుతారా వీళ్ళు? కాబట్టి ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్స్. ప్రజలు కూడా నమ్మలేదు, న్యాయ వ్యవస్థలు నమ్మలేదు. కాబట్టి ఈ రోజు మేము క్లీన్ గా ప్రజలకు సేవ చేయడానికి. ఉర్సా భూములు కూడా ఫాల్స్ ఎలిగేషన్ అయినా సార్? సార్ ఖచ్చితంగా సార్. మీరు చూడండి, ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తప్ప ఏదైనా నిర్ణయం తీస్తే కేబినెట్ ఆమోదాలతో సహా
ఖచ్చితంగా ఏదైనా న్యాయ ప్రకారమే, చట్ట ప్రకారమే జరుగుతుంది తప్ప వెనకాల ఒకటి ముందు ఒకటి చేయరు. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ వచ్చింది సార్, వేల కోట్లు దోచుకొని నిన్న రిమాండ్ రిపోర్ట్ వచ్చింది సార్ నరసింహప్రసాద్. ఇక్కడ ఒక్క నిమిషం, ఒకటి గమనించాలి ఒక నిమిషం. నిన్న రిమాండ్ రిపోర్ట్ వచ్చింది, మీరే మాట్లాడండి. రిమాండ్ రిపోర్ట్లో కేసిరెడ్డి గారిని వీళ్ళు రెగ్యులర్ కలిసేవాళ్ళట. కేసిరెడ్డి గారు, కసిరెడ్డి గారు, రాజు ఎవరు, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, వీరితో పాటు సత్యప్రసాద్ గారు, విజయసాయి రెడ్డి గారు అండ్ అలాగే వాసుదేవరెడ్డి గారు, వాళ్ళందరూ కలిశాడు. ఇప్పుడు వాసుదేవరెడ్డి గారికి ఒక బంధువు ఉన్నాడండి, ఒక ఆయన ఎంపీ ఉన్నారు. ఇప్పుడు వాసుదేవరెడ్డి గారు నేను ఇచ్చిన కన్ఫెషన్లో ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఆయన మెన్షన్ చేసిన దాని ప్రకారం ఆ ఎంపీ పేరు కూడా ప్రస్తావన చేశాడట. మరి ఏంటి సార్ అసలు? ఇప్పుడు మీరేదో శుభమాని 10 నెలలు అయింది, ఏదో పరిపాలన చేద్దాం, సంపద సృష్టిద్దామని మీరు ఊళ్ళూరుతూ తిరుగుతుంటే ఈ కేసులన్నీ వచ్చి మీ మెడకు చుట్టుకోవడం ఏంటి నరసింహప్రసాద్ గారు? ఖచ్చితంగా చెప్తున్నాను సార్, దీంట్లో ఎంతటి వాళ్ళు ఉన్నా ఉపేక్షించేదే ఉండదు. అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి స్మార్ట్ ఫోన్లు ఇస్తూ ఉంటారు సార్. మీరు చెప్తున్నాను సార్, ఎక్కడన్నా ఏదైనా ఈ వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా మేము సరిదిద్దుతామే తప్ప నెత్తినేసుకోము. వాళ్ళు చేసిన తప్పుల్ని మాకు పూసుకోము. ఎందుకంటే ఇది కార్యకర్తల కష్టంతో, చెమటతో, రక్తంతో హోమ్ మినిస్టర్ కెన్ సమన్ ద జైల్ సూపరింటెండెంట్, డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ జైల్లో సూపరింటెండెంట్ పిలిపించి మాట్లాడాలి సార్. ఇంతవరకు అది జరగలేదు. అది హోమ్ మినిస్టర్ మాట్లాడాలి, ఏంటి సౌకర్యాలు ఏంటి అనేది ఇంతవరకు జరగలేదు. దర్యాప్తు సంస్థలు ఇచ్చే దాంట్లో ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఉపేక్షించేదే ఉండదు. వాళ్ళు ఇవ్వకపోతే చెప్తున్నా, వాళ్ళు ఇవ్వకపోతే సార్ ఇవ్వకపోతే మీరు క్వశ్చన్ చేయండి. ఈ పద్ధతి ప్రకారం ఇవ్వలేదు, దీంట్లో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ సాక్ష్యాలు ఉన్నాయని మీరు బయట పెట్టండి. మీడియాగా మీకెంత పవర్ ఉంది, మీ పవర్స్ కూడా మీరు ఉపయోగించండి. సరే, రాజ్ కసిరెడ్డి టెలిఫోన్ నుంచి ఆయన మొబైల్ నుంచి బయటకు వెళ్ళిన కాల్ లిస్టు మాలాంటి సామాన్యులకు ఇవ్వరు కదా, మీరు చెక్ చేయండి. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు అడగండి రాజ్ కసిరెడ్డి మొబైల్. నేను ఒక మాట చెప్తాను సార్, మీరు అడగండి జైలు సూపరింటెండెంట్ ట్రాన్స్పరెన్సీ అని మాట్లాడుతున్నారు కదా, ట్రాన్స్పరెంట్గా ఉండండి, చెప్పండి ఎందుకు అసలు అతనికి ఫోన్ ఇచ్చారు అడగండి. ఒక మాట వినండి సార్ వాసుదేవన్ గారు. గత కొంతకాలంగా మీరు గమనించండి, ఎవరైతే ఎల్లో మీడియా అంటూ లేకపోతే కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నాయని చెప్పుకుంటున్న మీడియాలని చెప్పి ప్రచారం చేస్తున్న వాళ్ళకి చెంపపెట్టేలాగా వ్యవహరిస్తున్నారు. మీరు కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు, కొన్ని ఛానల్ కావచ్చు. మాకు ఎలాంటి రాగద్వేషాలు ఉండవని మీలాంటి వాళ్ళు నిరూపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్న ఈ కాలంలో ఖచ్చితంగా మీరు నిలదీస్తారు, నిలదీసే హక్కు ఉంది, ప్రజలకు మీరు చూపిస్తారు. ఇది మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. కాబట్టి బాధ్యతగానే వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం. ఎక్కడ ఎవరిని వెనకేసుకురాదు. ఇది కార్యకర్తల, ప్రజల కష్టాలతో కూడుకుని వచ్చిన ప్రభుత్వం ఇది. వాళ్ళ కన్నీళ్లలో నుంచి వచ్చిన ప్రభుత్వం ఇది. వాళ్ళ రక్తంలో, వాళ్ళ చెమట నుంచి వచ్చిన ప్రభుత్వం ఇది. దీని ఎవరి వల్లనో డ్యామేజ్ అవుతుందంటే మేము సహించుకోం. మీరు చూస్తున్నారు సార్, ఈరోజు ఒక IAS ని ఏ విధంగా వాడుకున్నారు, ఒక వ్యవస్థను ఏ విధంగా నాశనం. వాళ్ళకి చేతకాదులేండి, అవి వాళ్ళకి తెలియదు. కానీ మళ్ళీ వస్తాం మీ దగ్గర, కనకారావు గారి దగ్గరికి వెళ్దాం. కనకారావు గారు, వాసుదేవరెడ్డి గారు ఒక ఎంపీ పేరు చెప్పారట, ఆయన బంధువు అట. అసలు నేను ఆయన అన్నారని కాదు, కానీ వ్యవస్థల్ని వాడుకోవటం అనే దాంట్లో అంత అసలు అనార్గనైజ్డ్గాను మిడివలైజ్